బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఒక భర్త నిర్వాకం బయటపడింది. అయితే భార్య ఉండగానే ఇతర మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఒక భర్త. దీంతో తన ఆఫీస్లోనే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆ భార్య ఆఫీస్కి వెళ్ళి తన భర్తను చితక్కొట్టింది. సో దీంతో ఇప్పటికే వాళ్ళిద్దరికీ పెళ్ళై ఏకంగా 15 సంవత్సరాలు అవుతుంది. తరచుగా భార్య భర్తను వార్నింగ్ ఇస్తూనే వచ్చింది, అలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు, ఇంట్లో మేము ఉన్నాం కదా, పిల్లలున్నారు, సో ఇలాంటివి వాళ్ళకు తెలిస్తే వాళ్ళు కూడా తప్పుదోవ పట్టే అవకాశం ఉంది అని కూడా భార్య చాలాసార్లు భర్తకు చాలా సీరియస్గా చెప్పింది. అయినా కూడా భర్త ఏమాత్రం వినలేదు. తనకైతే ఇల్లీగల్ అఫైర్ ఉందో, అక్రమ సంబంధం ఉందో అది కొనసాగిస్తూనే వస్తున్నాడు. అయితే ఒకరోజు భార్య ఏకంగా ఆఫీస్కి వెళ్ళి తన భర్తను తోటి సహా ఉద్యోగుల మధ్యనే అక్కడ చితకొట్టింది. అయితే ఆ విజువల్స్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ భర్త నిర్వాకం బయటపడింది. భార్య ఉండగా మరో మహిళతో ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నాడు. సో దీంతో భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య. 2009 నుంచి షాలు వినయ్ వీళ్ళిద్దరికీ 2009లో పెళ్ళయింది. సో షాలు వినయ్లకు 3 పిల్లలున్నారు. దేరాలలో ఉన్న ఒక గవర్నమెంట్ ఆఫీస్లో కూడా వినయ్ పనిచేస్తున్నాడు. అక్కడే ఉన్న మరో మహిళలతో కూడా ఇల్లీగల్గా అతను రిలేషన్షిప్లో ఉన్నాడు. అయితే చాలా రోజుల నుంచి కూడా, చాలా ఇయర్స్ నుంచి కూడా భార్య భర్తను వార్నింగ్ ఇస్తూ వచ్చింది, అలాంటివి పెట్టుకోవద్దు, పిల్లలున్నారు, పిల్లలు కూడా చెడిపోతారంటూ కూడా భార్య చాలాసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ భర్త మాత్రం వినకుండా అదే దారిలో వెళ్ళడంతో ఒకరోజు భార్య ఏకంగా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ మహిళను అదేవిధంగా తన భర్త ఒకటే రూమ్లో కలిసి ఉండడం చూసి వాళ్ళిద్దరినీ దేహశుద్ధి చేసింది. అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. భర్తను అదేవిధంగా అక్కడే ఉండే మహిళను కూడా ఎలా కొడుతుందో ఒకసారి ఆ దృశ్యాలు మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. అయితే తరచుగా ఇలాంటి వివాదాలు మనం డైలీ చూస్తున్నాము. అయితే భార్య భర్తల మధ్య ఇలాంటి గొడవలు వచ్చి ఏకంగా భార్య భర్తను చంపడము లేదా భర్త భార్యను చంపేయడము, అలాంటి ఘటనలు మనం చాలా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక మహిళ తన భర్త వేరే మహిళతో ఉండడం చూసి ఏకంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అక్కడ తన భర్తను అదేవిధంగా తన భర్తతో ఉన్న మరో మహిళను కూడా చితకబాదింది. ప్రజెంట్ ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2009లో షాలు ఇంకా వినయ్కి వీళ్ళిద్దరికీ పెళ్ళైంది, 3 పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా భార్య ఇంట్లో ఉండగా మరో మహిళ పట్ల ఇంట్రెస్ట్ చూపించడంతో ఆఫ్కోర్స్ ఎవరికైనా కోపం వస్తుంది. అయినా కూడా భార్య ఓపికతో, చాలా పేషెన్స్తో అలా చెయ్యొద్దు అంటూ కూడా చాలాసార్లు తన భర్తకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. అయినా కూడా భర్త వినకుండా అదే మహిళతో అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేశాడు. దీంతో రగిలిపోయిన భార్య ఆఫీస్కి వెళ్ళగానే అక్కడ ఆ మహిళతో ఒక రూమ్లో కనిపించాడు భర్త. దీంతో కోపంతో రగిలిపోయిన భార్య వాళ్ళిద్దరినీ దేహశుద్ధి చేసింది. సో అక్కడ విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. ప్రజెంట్ ఈ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దేరాల కమిటీలో పనిచేస్తున్నాడు వినయ్. అయితే 3 ఏళ్లుగా వీళ్ళిద్దరి మధ్య, ఆ మహిళ మధ్య అదేవిధంగా వినయ్ మధ్య వివాహితర సంబంధం కొనసాగుతుంది. ఈ విషయంపై భర్తకు భార్య చాలాసార్లు, షాలు ఎవరైతే భార్య ఉందో ఆవిడ చాలాసార్లు నచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఎంత చెప్పినా కూడా భర్త వినయ్ తీరు మార్చుకోలేదు. సో దీంతో ఇక చేతికి పని చెప్పాల్సిందే అంటూ కూడా తాను ఆఫీస్కి వెళ్ళింది. కరెక్ట్ అదే టైంలో ఇద్దరు కూడా ఆఫీస్లో రెడ్ హ్యాండెడ్గా దొరికారు. సో కోపంతో రగిలిపోయిన భార్య షాలు కూడా ఇద్దరి మీద తన చేతికి పని చెప్పి ఇద్దరిని కూడా చిత్తకొట్టింది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో ఈ రకంగా మరొకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం.
బయట చూసారుగా విజువల్స్. తన భర్త ఆఫీస్లో పనిచేస్తున్న ఇతర మహిళతో వినయ్ అనే వ్యక్తి వేరే మహిళతో వివాహిత సంబంధం పెట్టుకున్నాడు. అయితే 3 ఏళ్లుగా వీళ్ళ ఇల్లీగల్ అఫైర్ నడుస్తుంది. అయితే చాలాసార్లు భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది షాలు. ఎవరైతే భార్య ఉన్నారో తన భర్తకు చాలాసార్లు చెప్పింది, మనకు 3 పిల్లలు ఉన్నారు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా చెడిపోతారు అని కూడా భార్య చాలాసార్లు వినయ్కు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినా కూడా భర్త వినకుండా అదే తప్పుదారిలో వెళ్ళడం, దీంతో భార్యకు కోపం అనేది మరింత ఒక పీక్ లెవెల్స్కి వెళ్ళిపోయింది. సో ఒకసారి ఆఫీస్కి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరూ ఆఫీస్లో ఉన్నారు, ఒకటే రూమ్లో ఉన్నారు. దీంతో ఆ భార్య తన చేతికి పని చెప్పింది, ఇద్దరిని కూడా దేహశుద్ధి చేసింది. తన భర్తను అదేవిధంగా తనతో ఉన్న మరో మహిళను కూడా చితకబాదింది. ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో ప్రజెంట్ ఈ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రీసెంట్ డేస్లో కూడా ఇలాంటి ఘటనలు మనం చాలా చూస్తున్నాము. అయితే భర్త ఇతర మహిళతో సంబంధం కారణంగా తన భార్యను చంపడమో, లేక భార్యకు ఇతర వ్యక్తితో వివాహితర సంబంధం కారణంగా ఏకంగా భర్తను చంపేసే ఇన్సిడెన్సెస్ కూడా మనం చాలా ఈ మధ్య కాలంలో చాలానే చూసాం. అయితే మరొక ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. అయితే తన భార్య తన చేతికి పని చెప్పి దేహశుద్ధి చేసింది. ఆఫీస్లో ఉండే వాళ్ళందరి ముందర కూడా తన భర్తను చితకబాదింది. సో దీంతో ఇప్పటికైనా నా భర్త మారతాడా లేదా అని కూడా, మారాలి అని కోరుకుంటున్నాను కూడా భార్య చెప్పడం జరిగింది. సో ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో వీళ్ళిద్దరికీ పెళ్ళై 2009లో పెళ్ళైంది. ఏకంగా 15 సంవత్సరాల నుంచి వీళ్ళు ఆ వైవాహిక జీవితంలో ఉన్నారు. అయితే భర్త వినయ్ తన ఆఫీస్లో పనిచేస్తున్న ఇతర మహిళతో ఇల్లీగల్గా అఫైర్ నడుపుతున్నాడు. చాలాసార్లు భార్య చెప్పింది, ఇలా ఇది మంచి పద్ధతి కాదు, మనకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా చెడిపోతారని చెప్పినా కూడా వినయ్ మాత్రం వినకుండా ఆ ఇల్లీగల్ రిలేషన్షిప్ని కొనసాగించాడు. దీంతో ఆ భార్య ఆఫీస్కి వెళ్ళి తన భర్త వినయ్ను అదేవిధంగా అతడితో ఉన్న మహిళను కూడా చితకబాదింది.